చేస్తూ ఉంటారు. ఈ రోజు లోకేష్ గారిని కలిసారా? ఎలా? నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ గవర్నమెంట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఐటీ వాళ్ళు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఇంతకు ముందు ఇక్కడ అట్లీస్ట్ 24 hours పవర్ అనేది ఉండేది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మాకు మంచి ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రావడం వల్ల పవర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆఫీస్ వాళ్ళు కంపల్సరీ రమ్మంటున్నారు. 1 hour 2 hours లేకపోతే ఏమంటున్నారు, లేదు మీరు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయండి అంటున్నారు. సో ఈ విధంగా కూడా ఐటీ ఎంప్లాయీస్ ఒక విధంగా బాధిపడుతున్నారు. వాళ్ళందరి కోసం ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు 2019లో సీఎం అయ్యి ఈ రాష్ట్రంకి 24 గంటలు కరెంటు జనరేట్ చేశారు, అలాంటి సేమ్ పొజిషన్ లో మళ్ళీ లోకేష్ గారు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి జరుగుతుందని, మాలాంటి ఐటీ ఎంప్లాయీస్ మరి ఎంతో మంది నిరుద్యోగులకు కూడా మంచి జరుగుతుందని మేము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన లోకేష్ అన్నకి సపోర్ట్ చేద్దామని మేము బెంగళూరు నుంచి ఒక గ్రూప్ గా ఇక్కడికి వచ్చాము. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.